దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బందోబస్తును ఈసారి సాంకేతిక మార్గంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గడిచిన ఏడాది ఎదురైన అనుభవాలు, జరిగిన తప్పొప్పులను బేరీజు వేసుకుని టెక్నాలజీ ఉపయోగించి బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ భావిస్తోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బందోబస్తుపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గడిచిన ఏడాది ఎదురైన అనుభవాలు, జరిగిన తప్పొప్పులను బేరీజు వేసుకుని టెక్నాలజీతో పకడ్బందీ చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో సుమారుగా 7,000 సీసీ కెమెరాలు ఉన్నాయి. శరన్నవరాత్రుల బందోబస్తుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది శరన్నవరాత్రుల్లో పోలీసులు ఈ డిప్లాయ్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక యాప్ ను ఇప్పటికే తయారు చేశారు. శరన్నవరాత్రులకే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి భారీ కార్యక్రమం జరిగినా బందోబస్తుకు ఉపయోగించే సిబ్బంది కోసం దీన్ని ఉపయోగించనున్నారు. గడిచిన ఏడాది శరన్నవరాత్రుల్లో 5,000 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అదే స్థాయిలో వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శరన్నవరాత్రుల్లో బందోబస్తు విధులకు వివిధ జిల్లాల నుంచి సిబ్బందిని రప్పిస్తారు. ఇది కాకుండా బెటాలియన్లో ఉన్న సిబ్బందిని బందోబస్తుకు నియమిస్తారు. వాళ్లంతా శరన్నవరాత్రుల ప్రారంభానికి ముందు విజయవాడ చేరుకుని అధికారులకు రిపోర్ట్ చేస్తారు. ఆ సెక్టార్ ఇన్ఛార్జీలు వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి విధులు నిర్వహించే ప్రదేశాన్ని కేటాయించేవారు. దీనికి సమయం ఎక్కువగా పడుతున్నందున ఈ డిప్లాయ్మెంట్ యాప్ ద్వారా బందోబస్తుకు వచ్చేవారికి సెల్ ఫోన్ కు సమాచారం వెళ్తుంది. విధులు ఏ ప్రదేశంలో నిర్వహించాలో అందులోనే ఉంటుంది. అధికారులు జారీ చేసే పాస్ డిజిటల్ గా చేరుతుంది. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది నేరుగా కేటాయించిన ప్రదేశాలకు వెళ్లిపోవచ్చు. వారు అక్కడకు చేరుకోగానే ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేస్తే హాజరు నమోదవుతుంది. ఇప్పటికే ఈ యాప్ ను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో మొత్తం 3,635 మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఈ వివరాలన్నీ ఈ డిప్లాయ్మెంట్ యాప్ లోకి అప్లోడ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. ఈ శరన్నవరాత్రుల్లో 2 అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి ఏడాది మోడల్ గెస్ట్ హౌస్ లో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తారు. ఇక్కడే కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ మాదిరిగా కాకుండా భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో మొదటి 3 రోజులు భక్తుల రద్దీ సాధారణంగా ఉంటుంది. మూల నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో సుమారుగా 1,00,000 మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. భక్తులను నియంత్రించడానికి హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ఈసారి మూల నక్షత్రం ముందు రోజు నుంచి డ్రోన్లతో నిఘాను ఏర్పాటు చేయబోతున్నారు. హోల్డింగ్ పాయింట్లతో పాటు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ వద్ద డ్రోన్లను గాలిలో ఎగురవేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను దసరా వరకు కొనసాగిస్తారు. దీనితో పాటు హోల్డింగ్ పాయింట్ల వద్ద LED స్క్రీన్లను ఏర్పాటు చేయబోతున్నారు.